డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నడికుడి, శ్రీకాళహస్తి, కడప, బెంగళూరు మార్గాల్లో కొత్త రైల్వే స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో అరడజను రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ, విశాఖ మార్గంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని 3వ లైన్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపారు. నిడదవోలు, దువ్వాడ మధ్య త్వరలోనే 3వ ట్రాక్ నిర్మాణం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విజయవాడ, నిడదవోలు మధ్యలో ఏలూరు, తాడేపల్లిగూడెం మార్గంలో డబుల్ లైన్ ఉండగా, విజయవాడ నుంచి గుడివాడ, భీమవరం, తణుకు రూట్లో సింగిల్ లైన్ మార్గాన్ని డబులింగ్ చేసే పని దాదాపు పూర్తయింది. ఈ 2 మార్గాల్లో నిడదవోలు జంక్షన్ దగ్గర కలిసిన తర్వాత డబుల్ ట్రాక్ ఉంది. దీనికి అదనంగా 3వ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ వరకు 197 కిలోమీటర్ల దూరం సింగిల్ లైన్ ట్రాక్ ని డబ్లింగ్ చేయనున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు, పూడి స్టేషన్ల మధ్య, అనంతపురం జిల్లా గుంతకల్లు వెస్ట్, నాన్చెర్ల స్టేషన్ మధ్య బైపాస్ ట్రాక్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు, బండారుపల్లి మధ్య లెవెల్ క్రాసింగ్ ని తొలగించి 2 లైన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతారు. బాపట్ల జిల్లాలోనూ పలు లెవెల్ క్రాసింగ్స్ దగ్గర రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వాటా నిధులు కేటాయించకపోవడంతో నడికుడి, శ్రీకాళహస్తి మార్గంతో పాటు జగన్ సొంత జిల్లా కడప నుంచి బెంగళూరు వరకు నిర్మిస్తున్న కొత్త రైలు మార్గాల పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెరిగాయి. రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా లేకపోవడంతో కొత్త మార్గాలను పూర్తిగా కేంద్ర నిధులతోనే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ సర్కారు రిక్వెస్ట్తో కొత్తగా మంజూరు చేసిన ప్రాజెక్టులకు కేంద్రమే నిధులు కేటాయిస్తోంది.